హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ 2025లో అందరూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని కోరుకుంటాం. మన ఆర్‌జీవి మామ చెప్పినట్టు న్యూ ఇయర్ అంటే క్యాలెండర్ మారుతది తప్ప ఏమి మారదన్నట్టు అన్నాడు. బట్ ఏంటంటే లైఫ్ అంటేనే ఒక హోప్ అనమాట. నిన్నటి కంటే బెటర్ ఈ రోజుగా. ఒక చిన్న హోప్‌తో స్టార్ట్ చేస్తాననమాట. సో, ఏంటంటే చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకునేది చాలామందికి ఏంటంటే ఓకే. ఇది చేద్దామని ఒక ఇదిలో ఉంటుంది. అంటే మనం గడిచిపోయిన కాలం అనేది ఎలాగో రాదు. ఇప్పుడు మనం 2024లో ఎలాగో బతకలేం. ఇప్పుడు 2025లో ఉన్నాం. సో, కొద్దిగా ఏదో డిఫరెన్సెస్ దానికి దీనికి ఏదో డిఫరెన్స్ చూపించేది. ఆ రకంగా చిన్న చిన్న మీకేదైనా చాలామందికి చిన్న చిన్న గోల్స్ ఉంటాయి. టార్గెట్స్ ఉంటాయి. సో, మనమేమనుకుంటామంటే 2024లో ఓకే. మేము 2024లో చేయలేకపోయాను. ఎయిదర్ మీరు యొక్క వెయిట్ లాస్ చేద్దాం అనుకుంటారు. లేదు అనుకుంటేను ఏదో కార్ కొనుక్కుందాం అనుకుంటారు. ఫైనాన్షియల్‌గా గానీ, హౌస్ పరంగా గానీ, లేకుంటే ఏవైనా మీ గోల్ మీ మనసులో ఏదో ఒక గోల్ ఉంటుంది. సో, దాన్నేమనుకుంటారంటేను లేకుంటే డైరీ రాయాలనుకుంటున్నారు. వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు. అయ్ చాలామందికి ఏదైనా ఒకటి అనుకుంటారు. మనసులో అనుకుంటారు. కానీ ఏంటంటే ఫస్ట్ ఓకే. వాయిదాలు దాదాపు మన దగ్గర ఉండేదేంటంటే చాలామందికి వాయిదాలేసే అలవాటు ఉంటుందనమాట. ఓకే. 2024లో కాదు 2025లో చేద్దామని చెప్పేసి. సో, ఆ 2025లో ఏంటంటేను దాన్ని బ్రేక్ చేసుకునేది. అట్‌లీస్ట్ ఏంటంటే మనం అందరం అనుకుంటాం ఫస్ట్ 2025 జనవరిలో 15 రోజులు స్ట్రిక్ట్‌గా పాలిటీ ఓకే. మార్నింగ్ వాకింగ్‌కెళ్ళిపోయి ఇప్పుడు వెయిట్ లాస్ అవుదాం అనుకున్నాడనుకో అతనికి గోల్ అనుకున్నాడనుకోండి. ఒక 2025 జనవరిలో ఒక 10 రోజులు, 15 రోజులు మంచిగా గెలిపోయి జిమ్‌కెళ్ళడం గానీ, లేకపోతే జాగింగ్ చేయడం గానీ చేసి దాని తర్వాత మెల్లమెల్లగా ఇగ్నోర్ అయిపోతుందనమాట. లేజీ అనేది లేకుండా మెల్లమెల్లగా ఇగ్నోర్ అయిపోతుంది. అలా కాకుండాను కమిటెడ్‌గా కంటిన్యూషన్‌గా చేసుకుంటేను మీరు అట్‌లీస్ట్ చిన్న చిన్న గోల్స్ ఇదేనే కాదు. ఏదైనా చిన్న చిన్న గోల్స్ సెట్ చేసేసుకొని మెల్లమెల్లగా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతేను మీ ఇదనేది హ్యాపీగా ఇది ఉంటుంది. మీకు రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి. ఓకే. ఈ రకంగా నేను అట్‌లీస్ట్ అచీవ్ చేశాను. సపోజ్ మీకు స్మోకింగ్ అనేది అలవాటు ఉంది. స్మోకింగ్ అనే అలవాటు ఉంటేనే స్మోకింగ్ గానీ, ఆల్కహాలిక్ అలవాట్లు ఉంటేనేంటంటే చాలామంది అనుకుంటారు ప్రతి డిసెంబర్‌లోన చాలామంది ఫ్రెండ్స్‌లో టాపిక్ ఏంటంటేను ఈ ఏడాదిలో ముందు మానేయాలి. లేతే ఈ ఏడాదిలో ఇది సిగరెట్స్ మానేయాలనుకుంటారు. ఫస్ట్ మేబీ ఒక 10, 15 డేస్ ట్రై చేస్తారు. దాని తర్వాత ఎవరో ఫ్రెండ్స్ వచ్చి దాని తర్వాత ఓకేరా అని చెప్పేసి పర్లేదు ఈరోజు ఇప్పటికే అంటారనమాట. సో, ఆ రకంగా స్టార్ట్ అయ్యి చాలామందితో కూడాను జరిగేది ఇదేనమాట. ఏంటంటే ఓకే. ఈ ఒక్కసారికి అనేటట్టు. ఇలాంటి చిన్న చిన్న కాంప్రమైజ్‌ల వల్ల ఏమవుతుంది కమిట్మెంట్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి. సో, అలాంటి కమిట్మెంట్ లేదు ఈ ఏడాది మీరు కరాఖండిగా చెప్పేసేయండి. ఓకే. ఈ ఏడాదికి నేను ఇలా అనుకున్నాను. అవసరం లేదు అనుకుంటే. లేదు మీకు మాత్రమే అనుకుంటేను దాన్ని మెల్లమెల్లగా ఇప్పుడు సిగరెట్స్ ఉన్నాయి. మీకు రోజుకి 10 సిగరెట్లు తాగుతున్నారనుకోండి. దాన్ని మెల్లమెల్లగా తగ్గించేసుకునేది. అదేవిధంగా మీరు ఆల్కహాలిక్ అంటేను మీరు దాన్ని ఏ రకంగా అవాయిడ్ చేసేది. అంటే వీక్లీకి తీసుకొచ్చేది, మంత్లీకి తీసుకొచ్చేది. అలా మెల్లగా మానేసేది పూర్తిగా. ఒకేసారి మీరు మానలేకుంటేను. లేదా మీరు కార్ కొనుక్కుందాం అనుకుంటున్నారు. లేదా హౌస్ కొనుక్కుందాం అనుకుంటున్నారు. దానికి చిన్న చిన్నగా అంటే మీరు దానికి తగ్గట్టు సేవింగ్స్ పెట్టేసుకొని, ఈ రకంగా మీరు ఏదైతే గోల్స్ పెట్టేసుకుంటున్నారో ఆ రకంగా కొత్త కొత్త గోల్స్ పెట్టేసుకొని మెల్లమెల్లగా మీరు అనుకున్న ఏదైతే గోల్ ఉందో ఆ గోల్‌ని రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాననమాట. చూద్దాం ఈ 2025 ఏ రకంగా ఉంటుందో. ఇప్పటికైతేను దుబాయ్ అయితేను చాలామంది విపరీతమైన క్రౌడ్స్ ఉన్నాయి. ఎవరికీ పెద్ద జాబులు దొరకట్లేదు. ఈ గవర్నమెంట్ పిచ్చి పిచ్చిగా ఏవేవో నిర్ణయాలు తీసేసుకుంటున్నారన్నమాట. ఎలాగంటేను ఈళ్ళు కూడాను ఎమిరేటీస్ కూడాను మన కాంపిటీటర్ అయిపోయారు. రీసెంట్‌గా మేము ఒక 5గురు ఎమిరేటీస్‌ని తీసేసుకున్నాం. ఎలా అంటేను ఎమిరేటీ అమ్మాయిల్ని కస్టమర్ సర్వీస్ కోసమని. 4000 కూడా పనిచేయడానికి రెడీగా ఉన్నారు. 4000 పనిచేయడానికి రెడీగా ఉన్నారు. ఇంక మనకు జాబ్‌లు ఎక్కడొస్తాయి చెప్పండి. ఈ రకంగా ఇదంటేను. అంత కాంపిటీషన్. వాళ్ళేంటంటే నువ్వు ఇంటి దగ్గర ఖాళీగా కూర్చున్నారు. ఎందుకు మీరు జాబ్ అనుకుంటారు? ఇట్స్ మై లైఫ్ అంటున్నారు. మా జీవితం అంటున్నారనమాట. వాళ్ళకి పని చేయకపోయినా కూడాను గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడాను ఇంత ఇంత అలవెన్స్ అనేది ఇస్తుందనమాట. మీకు ఎమిరేటీ సిటిజన్ అయితే చాలు మీకు తెలిసే ఉంటుందో తెలుసా లేదా అని తెలియదు. సిటిజన్స్ అయితే చాలు వాళ్ళ అకౌంట్‌లోనే ఇంతింత వస్తది. వాళ్ళు ఇంత ఖర్చు పెట్టుకోవాలి. మళ్ళీ ఆ ఖర్చు పెట్టుకోకపోతే నా డబ్బులు ఇదైపోతాయనమాట. మాఫీ అయిపోతాయి. ఆళ్ళ ఎమిరేట్ ఐడీలో డబ్బులు పడతాయి. మీరు ఎప్పుడైనా చూసారా? ఎమిరేటీస్ అనేవాళ్ళు ఎమిరేట్ కార్డులను ఇదిలా ఏటీఎంలా వాడుతూ ఉంటారు. అట్లా గవర్నమెంట్ కొంత డబ్బులేస్తది. దాన్ని వాడుతూ ఉంటారనమాట. స్టిల్ వాళ్ళు పని చేయడానికి వస్తున్నారనమాట. 4000 కూడా పని చేయడానికి రెడీగా ఉన్నారు. 5గురిని తీసుకున్నాం.
అదే ప్రైజుల పైన వస్తున్నాయన్నమాట. సో అలాంటప్పుడు మనకి జాబ్లు ఎక్కడ వస్తాయి? సో హ్యూజ్ కాంపిటీషన్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం నార్త్ వాళ్ళు, కేరళ వాళ్ళు అందరు చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఈవెన్ కొంతమంది నేపాలీలు చెప్తున్నారు, ఇంతకుముందు నేపాలీకి ప్రాబ్లం ఉండేది కాదు, నేపాలీ ఫిలిపీన్స్కి వాళ్ళకు కూడాను జాబ్స్ రావట్లేదు. ఇది వీసాలు కూడా రావడం లేదంట. కారణాలు అయితే తెలియవు, వాళ్ళు ఏ రకంగా అప్లై చేస్తున్నారు. నిన్ననే ఒకరు చెప్పారు, నేపాలీ ఒకరు చెప్పారు ఏంటంటే, నువ్వు 4-5 టైమ్స్ అప్లై చేసాం కానీ వీసా రావట్లేదు, సక్సెస్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. అది కొన్ని క్రైటీరియాలు వాళ్ళు ఫాలో అవ్వాలి. ఇదే గ్రూప్గా వీసా అప్లై చేసుకోవాలి, సింగిల్గా వీసా అప్లై చేసుకోకూడదు. కొన్ని ఉన్నాయి అలాంటి చిన్న చిన్న జిమిక్లు ఫాలో చేయాలి. వాళ్ళకి చెప్పానది చిన్న చిన్న ఈ ట్రిక్స్ ఫాలో చేయాలి. మీరు సొంతంగా ఇండివిజువల్గా అప్లై చేయకుండా లేదా ఏజెన్సీ తరపు నుండి వెళ్ళి, అంటే ట్రావెల్ ఏజెన్సీ తరపు నుండి గ్రూప్ వీసాలు అప్లై చేస్తాను. అలాంటప్పుడు అవకాశం ఉంటుంది. సింగిల్గా అప్లై చేస్తాను, దాదాపు రిజెక్ట్ అవుతున్నాయి. ఈ రకంగా చూద్దాం. ఇప్పుడు 2025లో అడుగు పెట్టాం. గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే, దుబాయ్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూద్దాం. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ ఓకే, ఆల్ ఈజ్ వెల్, అంతా బాగా జరగాలని చూసుకున్నా. 2024లో అయితేను అంతా కూడాను ఈ యుద్ధాలు ఎక్కడ చూసిన ప్రపంచవ్యాప్తంగా శాంతి గింది లేకుండా పోయింది. కొత్త 2025లో ఇప్పుడు ట్రంప్ మామ 20వ తేదీ నుండి గద్దెనెక్కబోతున్నాడు. ట్రంప్ మామ ఎక్కాక ఏం చేస్తాడో చూడాలి. అది ఓకే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.